వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్. విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణానికి పూనుకుందాం. ప్రజల హక్కులపరి మనువాద ఫాసిస్టు దాడిని ఎదుర్కొందాం. కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు 11వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కానూరి స్మారక సాహిత్య సభలో వక్తల ఉద్ఘాటన. చినముషిడివాడ అంబేద్కర్ నగర్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక ప్రముఖులు కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు తాతగారి 11వ వర్ధంతి సభ జరిగింది. కానూరి వెంకటేశ్వరరావు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలోనే ప్రజా కళాకారుడిగా తన కార్యాచరణను ప్రారంభించారని, 99 సంవత్సరాల పాటు జీవించి అనేక ప్రక్రియల్లో ప్రజా కళారూపాలను తయారుచేశారని చెప్పారు. చివరకు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు. వందలాది మంది కళాకారులను శిక్షణ శిబిరాలను నడిపి తయారుచేశారని గుర్తుచేసుకున్నారు. పాలకవర్గాల దోపిడీ దౌర్జన్యాల మీద అనేక వ్యంగ్యరచనలు, కళారూపాలను తయారుచేశారని చెప్పారు. సాంస్కృతికోద్యమ నిర్మాణంలో ఆయన సాగించిన కృషి అనేకమంది కళాకారులు, కవులు, రచయితలు, మేధావులను, ప్రజాస్వామ్యవాదులను, ప్రజా ఉద్యమ కార్యకర్తలను తయారుచేసిందని చెప్పారు. మనువాద కార్పొరేట్ ఫాసిజం ప్రజా జీవితాలపై పెద్ద ఎత్తున దాడి చేస్తున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల హక్కులు హరించివేయబడుతున్న కాలంలో దళితులపైన, ఆదివాసీలపైన, మహిళలపైన, మైనారిటీలపైన విద్వేష విషపూరిత దాడులను ఎదుర్కోవడానికి సాంస్కృతిక రంగంలో ప్రజా కళాకారులుగా మారాలని పిలుపునిచ్చారు. అరుణోదయు సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ ప్రధాన వక్తగా ప్రసంగించగా, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం శరత్, న్యాయవాది కెఎఫ్ చెలం, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం లక్ష్మి, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు మాట్లాడారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కె నిర్మల సభకు అధ్యక్షత వహించగా, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏడుకొండలు, రామకృష్ణలు మాట్లాడగా, అరుణోదయ కళాకారులు ఉత్తేజకరమైన పాటలు పాడారు. ప్రారంభంలో సభ 2 నిమిషాలు పాటించి అమర కళావేత్తలకు నివాళి అర్పించింది. ప్రజా ఉద్యమాల కార్యకర్తలు అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్లు బి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, విశాఖ జిల్లా కమిటీ. వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్. విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణానికి పూనుకుందాం. ప్రజల హక్కులపరి మనువాద ఫాసిస్టు దాడిని ఎదుర్కొందాం. కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు 11వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కానూరి స్మారక సాహిత్య సభలో వక్తల ఉద్ఘాటన. చినముషిడివాడ అంబేద్కర్ నగర్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక ప్రముఖులు కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు తాతగారి 11వ వర్ధంతి సభ జరిగింది. కానూరి వెంకటేశ్వరరావు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలోనే ప్రజా కళాకారుడిగా తన కార్యాచరణను ప్రారంభించారని, 99 సంవత్సరాల పాటు జీవించి అనేక ప్రక్రియల్లో ప్రజా కళారూపాలను తయారుచేశారని చెప్పారు. చివరకు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు.